నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదికగా ప్రజా దర్బార్. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో వినతులు స్వీకరించిన పలువురు ప్రజా ప్రతినిధులు. కాకినాడ MSNPG క్యాంపస్లో తలాస్ 2K25 జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్. విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్య అతిథి ONGC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రబలేసన్ గుప్తా. కాకినాడ కలెక్టరేట్ వద్ద CPM ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదికగా కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ వినతుల స్వీకరణ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వీరి నుండి వినతులను తీసుకుని కార్యకర్తలకు, పార్టీ నుండి ప్రజలకు, అధికారుల నుంచి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపేలా ఈ దర్బార్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యాలయంలో ముందు కార్యకర్తలు, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన నాయకులు టీడీపీ అధినాయకత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలంటూ పట్టుపట్టడంతో పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ వారిని సముదాయించి ఇక నుండి ప్రతి బుధవారం జిల్లాలో ఉన్న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో దర్బార్ నిర్వహించి అక్కడ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారు శాంతించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజా దర్బార్ కార్యక్రమ ప్రాముఖ్యతను అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ వివరించారు. 10 నెలల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ ముగ్గురు కలిసి రాష్ట్రానికి అధిక స్థాయిలో నిధులు తీసుకువచ్చి పలు అభివృద్ధి పనులు చేసేందుకు నాంది పలికారని అన్నారు. ప్రాముఖ్యత ఉన్న సమస్యను ప్రతిపక్ష వైసీపీ వారు కూడా చెప్పినా దాని పరిగణలోనికి తీసుకొని అక్కడి కార్యకర్తల సూచన మేరకు పరిష్కారం చేస్తానని చెప్పారు. ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కుమార్ మాట్లాడుతూ, కార్యకర్తల్లో అసహనం ఉందని తెలిసి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాలకు తాను హాజరయ్యేలా ప్రయత్నిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు నెహ్రూ, టీడీపీ నేతల చిక్కల రామచంద్రరావు, పిల్లి అనంతలక్ష్మి, SVSN వర్మ, పిల్లి సత్యనారాయణమూర్తి, MD జహీరుద్దీన్ జిలానీ, MD సయ్యద్, వాసిరెడ్డి దాసు, నుర్కుట్టి వెంకటేశ్వర్లు, పెంకే శ్రీనివాస్ బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు, బోళ్ళ కృష్ణమోహన్, రామదేవ్ సీతయ్యదొర, వేటుకొరి నాగమణి, మల్లిపొడి వీరు, ఆళ్ల బాలకృష్ణ, గుత్తుల వెంకటరమణ, కొల్లభక్తుల అప్పారావు, తోట నవీన్, సబ్బతి ఫణీశ్వరరావు, ఉండవెల్లి వీర్రాసు తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముందు టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం NTR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అప్పుడున్న రాక్షస పాలన అలాంటిది. ఎప్పుడూ కూడా 78 సంవత్సరాలు కూడా పార్టీ గురించి కష్టపడ్డ కార్యకర్త కూడా అంతే ముఖ్యం. ఈ రోజున కార్యకర్త సమస్యలు తీర్చుకుంటూనే ప్రజా సమస్యలు తీర్చుకోవాలి ఖచ్చితంగానే. వాళ్ళ గోడును కూడా మనం వినాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగానే. నేను ఇది మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పత్రికా విలేకరుల ముందు అటెండ్ అవటం. నా రాజ్యసభ వచ్చిన తర్వాత ఈ సమావేశం పెట్టడానికి కారణం ఒకటి, కార్యకర్తల్లో మా సోదరుడు నవీన్ చెప్పినట్టు చిన్న అసంతృప్తులు ఉన్నాయి లాస్ట్ 10 నెలల్లో అన్న దాని మీద ఒకటి మేము అందరం ఆలోచించుకుని
పార్టీని బలోపేతం చేయడానికి ఎవరిలో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే గ్రీవెన్సెస్, పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఉన్నాయన్న దాని మీద ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యున్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు. కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమన్నా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను, తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు. అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుదాం ఇక మీదట ప్రతి సమస్య విషయంలో కూడా అన్న ఉద్దేశంతో ఈవేళ రావటం జరిగింది. ఇక మీదటి నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద ఆ కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం, చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళగలం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళం అన్న దాని మీద ఆలోచిస్తాం. అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం. కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పిఠాపురంలో కానీ కాకినాడ రూరల్లో కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తిని కూడా ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళకున్న అసంతృప్తిని ఏం చేయాలి, ఎలా చేస్తే ఉంటుందని చెప్పి ఇక మీదట నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చుని డిస్కస్ చేసి ప్రజలతో నిర్ణయిస్తాం, రాష్ట్ర ప్రజలతో. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన భోజనశాలను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలను, హాస్టళ్లను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేయడం జరిగింది. అనంతరం కరప మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కరప మండలంలో ఉన్న వివిధ బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తీసుకుంటారు. వాళ్ళకు కూడా నెలకు 300 రూపాయల చొప్పున అలవెన్స్ సచివాలయ సిబ్బంది మరియు మండలాధికారులతో జరగవలసినటువంటి మీటింగ్ అప్పుడు వాయిదా పడింది. ఆ మీటింగ్ ని ఈ రోజు తిరిగి మన శాసనసభ్యుల వారు కంటిన్యూ చేస్తారు. ఆ మీటింగ్ ని ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా రివ్యూ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ తగినటువంటి సమాచారంతో సార్ అడిగినటువంటి వాటికి సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క చోట ఇప్పుడు దాకా ప్రాథమికంగా ఏవైతే కావాలో మౌలిక సదుపాయాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇటువంటి వాటి మీద పూర్తి స్థాయిలో అలాగే అందులో ప్రాథమిక చికిత్స అన్నది పిహెచ్ఎల్ కూడా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అవి కూడా త్వరలో పరిశీలిస్తాం. ఆల్రెడీ 46 లక్షల రూపాయల పరికరాలు అయితే మేము కరప పిహెచ్సికి పంపడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ వ్యాన్తో కూడా కొన్ని పనులు కూడా చేయబోతా ఉన్నాం. ప్రతి చోట కూడా ఇవాళ బీసీ హాస్టల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. హాస్టల్లో చూస్తుంటే మనకే భయం వేసి రీతిలో అది ఉంది. ఇవాళ కరెక్ట్గా దృష్టిలో పెట్టి ఆయనతో ఒకసారి తప్పకుండా ఆయనతో ఒక ఇన్స్పెక్షన్ చేయించి కరప మధ్యలో ఉన్నటువంటి 287 మంది స్ట్రెంత్తో ఉన్నటువంటి హాస్టల్కి సరిపడా దాని మీద ఏదో విద్యార్థులు అల్లరి చేస్తున్నారన్న ఆరోపణ ఒకటి తప్ప మిగిలిన విద్యార్థులకు ఎంతవరకు సంబంధం ఉంటాయో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి పేరెంట్స్ మీట్ కూడా పెట్టి 23వ తారీఖు దాన్ని సరిచేసి ఆలోచన ముందుకెళ్తాం. అట్లాగే ఈవేళ సచివాలయానికి సంబంధించిన అన్ని సిబ్బందితో కూడా ఇవాళ
వారి యొక్క పనితీరు వ్యవహారం మీద సమీక్ష చేసుకోవడం జరిగింది. అలాగే వారందరూ కూడా చురుకైన పాత్రలోనే ఉన్నారు. వారిని ఇంకొంచెం చురుగ్గా ఉండాలి. వారి యొక్క మద్దతు, వారి యొక్క సహాయం మాకు కావాలి. వాళ్ళ యొక్క అందుబాటులో ఉండడం, ప్రతి ఒక్కదానికి వారి యొక్క సహకారం అవసరం. ఆ సహకారంతో ప్రజల దగ్గర పరిపాలన వారి దగ్గరగా తీసుకెళ్ళొచ్చు అన్న ఆలోచనతో ఈవేళ ఎండి గారు, ఎంపీ గారు, నేను అందరూ కలిసి కూర్చుని మీటింగ్ పెట్టడం జరిగింది.